పక్షం NN5 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అనుక్షణం ప్రజల పక్షం NN5 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సంక్రాంతి పండుగ వేళ ప్రజలు తమ ఇంటి భద్రత పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆకాంక్ష. అనుక్షణం ప్రజల పక్షం NN5 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. చిప్పిలి సమ్మర్ స్టోరేజ్ నుండి మట్టిని ఇసుక మారుస్తున్న వైనం అక్రమార్కులకు కాసులు కురిపించే గనిగా మారింది. అనుక్షణం ప్రజల పక్షం NN5 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మదనపల్లె ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ వారు అధునాతన సైబర్ సెక్యూరిటీ మరియు ఎథికల్ హ్యాకింగ్ స్కిల్స్ డెవలప్మెంట్ కార్యక్రమం. అనుక్షణం ప్రజల పక్షం NN5 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. విశ్వం స్కూల్ CBSEలో విద్యార్థులు ఘనంగా ముందస్తు మకర సంక్రాంతి వేడుకలు. ఇక డీటెయిల్స్ చూస్తే సంక్రాంతి పండుగ వేళ ప్రజలు తమ ఇంటి భద్రత పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పండుగ సెలవుల్లో ఇళ్లకు తాళాలు వేసి సొంత ఊరులకు వెళ్లే క్రమంలో దొంగతనాలు జరిగే అవకాశం ఉన్నందున ప్రజలను చైతన్యపరచడానికి జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో మైకుల ద్వారా విస్తృత ప్రచారం కల్పించాలని పోలీసు అధికారులను ఆదేశించారు. పండుగ సెలవుల్లో ఇళ్లను వదిలి వెళ్లేవారు పాటించవలసిన కీలక భద్రతా సూచనలు ఆయన పత్రికా ప్రకటన ద్వారా తెలియజేశారు. ప్రజల కోసం ఎస్పీ కీలక సూచనలు. ఇంటి తలుపులకు, బాల్కనీలకు నాణ్యమైన తాళాలు వాడండి. గేట్లకు బయట నుంచి కాకుండా లోపల వైపు తాళం వేయడం వల్ల మీరు ఇంట్లో లేరనే విషయం బయట వారికి తెలియకుండా ఉంటుంది. ఇంట్లో భారీ నగదు, బంగారు ఆభరణాలు ఉంచవద్దు. వాటిని బ్యాంక్ లాకర్లో లేదా నమ్మకస్తులైన బంధువుల వద్ద ఉంచడం క్షేమకరం. ఇంటి పరిసరాల్లో హై రిజల్యూషన్ CC కెమెరాలు ఏర్పాటు చేసుకోండి. వీటిని మీ మొబైల్ ఫోన్ కు అనుసంధానించడం ద్వారా ఎక్కడి నుంచైనా మీ ఇంటిని పర్యవేక్షించవచ్చు. ఊరెళ్లేవారు తప్పనిసరిగా స్థానిక పోలీస్ స్టేషన్లో లేదా బీట్ కానిస్టేబుల్ కు సమాచారం ఇవ్వాలి. దీనివల్ల గస్తీని ముమ్మరం చేసే వీలుంటుంది. మీరు లేని సమయంలో మీ ఇంటి పరిసరాలపై కన్నేసి ఉంచమని నమ్మకమైన పొరుగు వారికి చెప్పండి. ఇంటి ముందు వార్తాపత్రికలు, పాల ప్యాకెట్లు పేరుకుపోకుండా చూసుకోమని కోరండి. ప్రయాణ వివరాలు, లైవ్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ద్వారా దొంగలకు సులభంగా సమాచారం అందుతుంది. పండుగ ముగిసి ఇంటికి చేరిన తర్వాతే ఫోటోలను షేర్ చేయండి. రాత్రి వేళలో ఇంటి ఆవరణ, గ్యారేజ్ ప్రాంతాలు వెలుగుతూ ఉండేలా చూడండి. చీకటి దొంగలకు అవకాశాన్ని ఇస్తోంది. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాలు, పట్టణాలు మరియు కాలనీలో పోలీస్ వాహనాల ద్వారా, మైకుల ద్వారా విస్తృతంగా ప్రజలకు అవగాహన కల్పిస్తూ రక్షణ కల్పించే చర్యలు తీసుకోవాలని సూచించారు. మైకుల ద్వారా అవగాహన కల్పిస్తూనే రాత్రి వేళలో పెట్రోలింగ్ మరియు బీట్ కానిస్టేబుల్ తనిఖీలను మరింత పటిష్టం చేయాలి. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే ప్రజలు ఫోటో తీసి డయల్ 112 లేదా స్థానిక పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇచ్చేలా ప్రజలను ప్రోత్సహించాలి. మీ భద్రత మా బాధ్యత, కానీ మీ జాగ్రత్త మాకు అదనపు బలం. పోలీసుల సూచనలు పాటించి నేరరహిత సమాజానికి సహకరిస్తూ సంక్రాంతి పండుగను సంతోషంగా జరుపుకోవాలి అని ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆకాంక్షించారు. మదనపల్లి చిప్పిలి ట్యాంక్ వద్ద ఇసుక మాఫియా గుట్టురట్టు. సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ మట్టిని ఇసుకగా మారుస్తున్న వైనం. మదనపల్లి పట్టణ దాహార్తిని తీర్చాల్సిన చిప్పిలి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఇప్పుడు అక్రమార్కులకు కాసులు కురిపించే గనిగా మారింది. అధికారులు కళ్లుగప్పి నిబంధనలు తుంగలో తొక్కి కొందరు వ్యక్తులు యథేచ్ఛగా ఇసుక దోపిడీకి తరలిపారు. మట్టిని JCBలతో తవ్వి అక్కడే ఇసుకగా ఫిల్టర్ చేసి గుట్టు చప్పుడు కాకుండా విక్రయిస్తున్నారు. నీటి నిల్వ సామర్థ్యానికి అడ్డుగోలుగా తవ్వకాలు జరపడం వల్ల ట్యాంకు కట్టలు బలహీన పడ్డమే కాకుండా భవిష్యత్తులో నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోయే ప్రమాదం ఉందని గ్రామస్తులు వాపోయారు. స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టంను కొనసాగించాలని కాంగ్రెస్ పార్టీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు గాజుల భాస్కర్ డిమాండ్ చేశారు. శనివారం మదనపల్లె స్థానిక అంబేద్కర్ కూడలి వద్ద ఆయన విలేకరులతో మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కోట్లాది మంది శ్రామికులకు ఉపాధి కల్పించిన ఈ చట్టాన్ని బీజేపీ ప్రభుత్వం కాలరాస్తుందని విమర్శించారు. ఈ చట్టానికి పేరును మార్చి నిధులను తగ్గిస్తూ ఉపాధి కూలీల హక్కులను హరించే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. కొత్త మార్పుల వల్ల గ్రామీణ ప్రాంతాల్లోని ఉపాధి కూలీలు తీవ్రంగా నష్టపోతారని అన్నారు. ఈ పరిణామాలకు నిరసనగా ఆదివారం అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శాంతియుత నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ముస్లింలకు జనాభా దామాషా ప్రకారం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలి. బహుజన సేన రాష్ట్ర అధ్యక్షులు శ్రీ చందు ముస్లిం ఐక్యవేదిక ఆధ్వర్యంలో కదిరి పట్టణంలో నిర్వహించిన పాదయాత్రలో బహుజన సేన రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ చందు గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
కదిరిలో మహాత్మా జ్యోతిరావు పూలే సర్కిల్ నందు శ్రీచంద్ మాట్లాడుతూ స్వాతంత్ర పోరాటంలో దేశ రక్షణలో ముస్లింల పాత్ర చాలా ప్రధానమైందని, వారి ప్రాముఖ్యతను భారత సమాజం గుర్తించాలని వీరు తెలియజేశారు. రాజ్యాంగం ఏర్పడినప్పటి నుండి నేటి వరకు ముస్లింల జనాభా దామాషా ప్రకారం ఏ రాజకీయ పార్టీ కూడా సముచిత స్థానం కల్పించకుండా కేవలం కంటి తుడుపు పద్ధతిలో అక్కడక్కడ రాజకీయ సీట్లు ఇస్తున్నారని, రాజ్యాంగ మౌలిక సూత్రాలకు విరుద్ధంగా అన్ని రాజకీయ పార్టీలు ప్రవర్తిస్తున్నాయని వీరు విమర్శించారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ నాయకులు ముస్లిం ఫెడరేషన్ మహమ్మద్, ముస్లిం ఐక్యవేదిక ఖలీల్ సయ్యద్, జాఫర్ పులి, వాహిద్ జరీనాబీతో పాటు శివశంకర్, భానుప్రకాష్, కుప్పం శివకుమార్ తో పాటు ముస్లింలు పాల్గొన్నారు. పోరాటంలో చాలా ఎక్కువగా వారి యొక్క పాత్ర ఉందనే విషయాన్ని ఈ సమాజం చరిత్ర గుర్తించాలి. ఈ నేపథ్యంలో ఈ రోజున రాజకీయ పార్టీలు కేవలం రంజాన్ పేరుతో, లేకపోతే మన ఇంటి విందుల పేరుతో మన 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 వాడలకు వచ్చి, మన మసీదులకు వచ్చి ప్రార్థనలు చేసుకొని వెళ్ళిపోతారే తప్ప ఇక్కడ సమానమైనటువంటి రాజకీయ అవసరాలు కల్పించాలనే విషయాన్ని ముస్లిం సమాజం గుర్తుపెట్టుకోవాలి. అదే రకంగా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో ముస్లింల జనాభాకు అనుగుణంగా మనకు 14-15 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఉండాలి. కానీ కేవలం రాజకీయ పార్టీలు భిక్ష వేసినట్టు మైనార్టీలకు ఏదో హజ్ యాత్ర పేర్లతో కొంత కానుకలు ఇచ్చినట్టు కాదు, మాకు సమానమైన జనాభా దామాషా ప్రకారం రాజకీయ రిజర్వేషన్లు అన్ని రంగాల్లో కూడా కల్పించాలని చెప్పేసి ముస్లిం ఐక్యవేదిక చేస్తున్నటువంటి ర్యాలీకి సంపూర్ణ మద్దతు రాష్ట్ర వ్యాప్తంగా బహుజన సేన తెలియజేస్తారని, వాళ్ళతో కలిసి పోరాటంలో కూడా ముందుండాలని సవినయంగా తెలియజేస్తూ జై భీమ్, జై భీమ్, జై భారత్. విశ్వం స్కూల్ సిబిఎస్ఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు. విశ్వం స్కూల్ సిబిఎస్ఈ విద్యార్థులు మకర సంక్రాంతి పండుగను జరుపుకోవడానికి అందమైన సంప్రదాయ వస్త్రాల్లో ఉల్లాసంగా పాల్గొని ఎంతో అందంగా మెరిశారు. ఈ పండుగ దేశవ్యాప్తంగా వివిధ పేర్లతో జరుపుకుంటారని విద్యార్థులు తెలుసుకున్నారు. లోహ్రీ, మాఘ్ బిహు, సంక్రాంతి, పొంగల్, మఘర, విలాకు వంటి పేర్లలో పిల్లలు తెలుసుకుని పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. దీనిని పంటల పండుగగా ఎందుకు పిలుస్తారో, ప్రతి ఆచారం వెనుక ఉన్న శాస్త్రీయ సాంప్రదాయ కారణాలను కూడా తెలుసుకుని వారు నేర్చుకున్నారు. ధ్యాన్ చంద్, ఏపీజే మహాత్మా, నైటింగేల్ ఈ 4 జట్టుల మధ్య నిర్వహించిన పోటీలు మరింత ఉత్సాహాన్ని అందించాయి. మకర సంక్రాంతి సంబరాలను ప్రతిబింబించే అందమైన రంగువల్లులను తయారు చేయడంలో ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు ఎంతో ఆనందం పొందారు. పిల్లలు గుడిసెలు నిర్మించి పొంగల్తో పాటు ఇతర వంటకాలను నైవేద్యంగా సమర్పిస్తూ పూజలు నిర్వహించి ఈ పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారు. ఉపాధ్యాయులు పండుగ ప్రాధాన్యతను వివరించి న్యాయ నిర్ణేతల బృందాన్ని జట్టుల మధ్యగా తీసుకువెళ్లి వివరణ ఇచ్చారు. గాలిపటాలు ఎగరవేసి పోటీ బాలులకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సృజనాత్మకత, రంగవల్లి ప్రదర్శన మరియు పొంగల్ రుచులు వంటి విభాగాల్లో మార్కులు కేటాయించబడ్డాయి. మహాత్మా గాంధీ జట్టు మొత్తం విజేతగా నిలిచి ట్రోఫీని గెలుచుకోగా ఏపీజే జట్టు 2వ స్థానం నిలిచింది. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ డాక్టర్ జె రోజలిన్ ప్రియా ఇలాంటి కార్యక్రమాల ద్వారా సామరస్యం మరియు కుటుంబ బంధాల ప్రాధాన్యతను పునరుద్ఘాటించారు. ప్రతి ఒక్కరూ పండుగ వాతావరణాన్ని ప్రతిబింబిస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. చైర్మన్ శ్రీ ఎం ప్రభాకర్ రెడ్డి మహాత్మా జట్టును అభినందించడంతో పాటు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించిన ప్రిన్సిపల్ను మరియు సిబ్బంది మొత్తం బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఇంకా విద్యార్థులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ మదనపల్లి నందు కంప్యూటర్ సైన్స్ అండ్ టెక్నాలజీ వారు అధునాతన సైబర్ సెక్యూరిటీ మరియు ఎథికల్ హ్యాకింగ్ స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాన్ని వారం రోజుల పాటు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మదనపల్లికి చెందిన మిట్స్ యూనివర్సిటీ పూర్వ విద్యార్థి మరియు ఫ్రీలాన్స్ సైబర్ సెక్యూరిటీ కన్సల్టెంట్ కుప్పం జోహరి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న డిజిటల్ పరివర్తన ఆధిపత్యంలో సైబర్ భద్రత యొక్క ప్రాముఖ్యత ఎంతో ఉందని, ప్రతి ఒక్కరి వ్యక్తిగత డేటా ఉల్లంఘనల నుండి పెద్ద ఎత్తున కార్పొరేట్ దాడుల వరకు సైబర్ బెదిరింపులు వ్యక్తులు, వ్యాపారాలు మరియు ప్రభుత్వాలకు ఒకేలాగా మారాయని అన్నారు. ఈ బెదిరింపుల యొక్క చిక్కులను గ్రహించడానికి లైవ్ హ్యాకింగ్
ఇన్యాక్షన్ కి సాక్ష్యం ఇవ్వడం కంటే మెరుగైన మార్గం లేదు అని అన్నారు. సైబర్ బెదిరింపుల సిస్టంలు, నెట్వర్క్లు మరియు అప్లికేషన్లోని బలహీనతలను ఉపయోగించుకునే అనేక రకాల హానికరమైన కార్యకలాపాలను కలిగి ఉంటాయి అని, ఈ బెదిరింపులు తరచుగా సున్నితమైన సమాచారాన్ని దొంగలించడం, కార్యకలాపాలకు అంతరాయం కలిగించడం మొదలైనవి లక్ష్యంగా ఉంటాయని అన్నారు. ఫిషింగ్ దాడులు, మాల్వేర్ వైరస్లు మరియు మ్యాన్ ఇన్ ది మిడిల్ అటాక్స్ వంటి వాటిని బర్ఫ్ సూట్ టూల్ మరియు ట్రై హ్యాక్ మీ ప్లాట్ఫామ్ వంటి సాధనాలను ఉపయోగించి సైబర్ మరియు హ్యాకింగ్ దాడులను ఎలా ఎదుర్కోవాలో యూనివర్సిటీ నందు శిక్షణ తరగతులు నిర్వహించి వీటిపై విద్యార్థులు అవగాహన పెంచుకోవడం ద్వారా ప్రపంచ స్థాయిలో ఉద్యోగ అవకాశాలు పొందవచ్చని తెలిపారు. పోటీల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు మరియు నగదు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ పి రామనాథన్, విభాగాధిపతి డాక్టర్ కె దినేష్, కోఆర్డినేటర్స్ ఎన్ జునుబాబు, ఎన్ సాయి కిరణ్, అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. ఏపీ రాష్ట్ర దళితుల సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎం శంకరప్ప మాట్లాడారు. మదనపల్లి జిల్లా రామసముద్రం మండలం నుండి కృష్ణప్ప గారిని మదనపల్లి జిల్లా అధ్యక్షులుగా, పొంగనూరు మండలం నుండి మరిమాకులపల్లి చెందిన మంజునాథ్ని, మార్లపల్లి నుండి జి సుబ్రహ్మణ్యంను జిల్లా కార్యదర్శిగా, తోపు మఠం నుండి మూని రామయ్యను కార్యవర్గ సభ్యులుగా, కాపాడ మెట్టపల్లి నుండి కె లక్ష్మీపతిను రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా ఈ కార్యవర్గ సమావేశంలో 5 మందిని ఎన్నుకోవడం జరిగిందని, అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలని, దళితుల సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు మన దళితులంతా కలిసి కట్టుగా ఉండి సమస్యలను ఎదుర్కోవాలని కోరారు. ఈ సంఘంను మండల స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు తీసుకువెళ్లి సంఘంను బలోపేతం చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు, రాష్ట్ర కమిటీ మెంబర్గా మంజునాథ్, సిటి గంగప్ప, పెంచుపల్లి కృష్ణప్ప, పెద్ద ఉప్పరపల్లి రాజా, దళిత నాయకులు, ఎస్సీ ఎస్టీ మానిటర్ కమిటీ సభ్యులు రాజా, ఏ కుమార్, ఎస్ పట్రపల్లి, లక్ష్మీపతి, చౌడేపల్లి విజయ్ కుమార్, ఎస్ నాగరాజ, మర్లపల్లి కృష్ణప్ప, సుబ్రహ్మణ్యం, టి గంగరాజు, తోపు మట్టం నారాయణ. కార్యక్రమంలో తదితరులు సంఘం నాయకులు పాల్గొన్నారు. నూతన కార్యవర్గ సమావేశం జరుపుకుంటున్నాం. అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాల సాధన కొరకు ఈరోజు రామచంద్రపురం నుండి ఎస్సీసీఎల్ అధ్యక్షులుగా ఉన్న కృష్ణప్ప గారిని ఈరోజు జిల్లా మదనపల్లి జిల్లా అధ్యక్షులుగా ఎన్నుకుంటున్నాం. అదేవిధంగా మన మరిమాకులపల్లికి చెందిన పూనూరు మండలం మంజునాథ్ అని రాష్ట్ర కమిటీ మెంబర్గా ఎన్నుకుంటున్నాం. అదేవిధంగా మన పూనూరు మండలం మార్లపల్లికి చెందిన సుబ్రహ్మణ్యముని జిల్లా కార్యదర్శిగా మనము ఈ సంఘంలో ఆహ్వానించుకుంటున్నాం. అదేవిధంగా కపాడమెట్టపల్లి పూనూరు మండలం మన కె గంగాధర అన్నగారి కుమారుడు లక్ష్మీపతి గారిని కూడా రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా ఈరోజు సంఘంలోకి ఆహ్వానించుకుంటున్నాం. అదేవిధంగా మన తోపు మఠం ముందరయ్య గారిని పూనూరు మండలం అతన్ని మన జిల్లా కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకుంటున్నాం. వీళ్ళందరూ మేముంటాం సంఘంలో, మేము బలోపేతం చేస్తామని వాళ్ళ ముందుకొచ్చి మేము సంఘంలో చేరతామని చెప్పేసి వాళ్ళ ఆశతో మనము మన సంఘం మంచి పనులు చేపడతా ఉందని, సమస్యలను ఎదుర్కొంటా ఉందని, ఈ మన సమస్యలంతా బయట సంఘం అవసరము, సంఘం ద్వారా ఎలాంటి సమస్యలు సాధించుకోవచ్చు, సంఘం అంటే మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఒక కంతు కోటగా, మన కర్ణునికి అతన్ని కాపాడుకుండేకి ఎట్లు అతనికి కవచాలు ధరించును, ఆ మాదిరిగా మన ఎస్టీ బీసీ మైనారిటీలకు సంఘం ఉంటే అదే ఒక అండగా ఉంటుందనే ఉద్దేశంతో, మంచి బుద్ధితో, మంచి తెలివితో, సహృదయ భావంతో మన శంకరప్ప గారు ఈ సంఘాన్ని ఏర్పాటు చేసి రాష్ట్ర లెవెల్లో అన్ని ఏ సమస్య వచ్చినా ముందుండి ఆ సమస్యను పరిష్కరించేదానికి రాష్ట్రంలోనే ఒక కార్యవర్గాన్ని తయారు చేసి ఎవరైతే
ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సమస్యల మీద పోరాడడానికి ఆయన ముందుంటారు. ఆయన్ని నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ నూతన కార్యవర్గం అంబేద్కర్ ఒకటే చెప్పారు, పోరాడు సాధించుకుంటే తప్ప సాధించుకునేది ఏమీ లేదు. ఇప్పుడున్న ఈ సొసైటీలో మీకు తెలుసు, దళితుల మీద కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో ఎవరైతే బడుగు బడుగు ఉన్నారో వాళ్ళ మీద ఎన్ని అఘాయిత్యాలు జరుగుతున్నాయో మనమంతా చూస్తూనే ఉన్నాము. వీటిని రాబోయే కాలంలో అనుక్షణం ప్రజల పక్షం NF న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.